Hey guys, welcome back to my channel. It's me Jam. బండి కొన్నాం కానీ మనము బండి మీద తప్ప ఇండియా ట్రిప్ వేసేస్తున్నాం. కార్లో వెళ్ళినాం. వెళ్ళిండే కుంభమేళా అని చెప్పి వెళ్ళిండే. కుంభమేళా అని చెప్పి మా వాళ్ళు మొత్తం ఆల్ ఇండియా ట్రిప్ వేయించిండ్రు భయ్య. మా మౌనిశ్రీ గారు మొత్తం కోల్కతా వరకు తీసుకోపోయింది. కోల్కతా నుంచి ఇంక వదిలేస్తుంటే నేపాల్కి పోతుండే. నా వల్ల కాదు నాయనా అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. దాంట్లో నేను బండి చూసి ఆ 10 hours తీసైతే 3 weeks అవుతుంది. నిన్న తీసి చూస్తే మొత్తం దుమ్ము బండి అంతా. అది కూడా తీయాలా, వాక్ చేయాలని. ఆ రోజు మనము ఈ కేఎల్ఎక్స్ డెలివరీ రోజు చూసినామంటే ఇంతవరకు తీయలేదు. నిన్న ఆన్ చేసి చూసినాం, కనీసం స్టార్ట్ అవుతుందా లేదా. అవుతుంది, కాకపోతే హారన్ ఖరాబ్ అయింది. ఈరోజే దీన్ని అన్లాక్ చేయించిన. ఇంజన్ లైట్ వస్తలేదు. ఇది నడిచిన తర్వాత 10 hours అయితే అస్సలు నడపబోతే అయితే లేదా. మజాక్ కాదు, ఎంత బాగుంది అంటే అది క్రేజీగా. నెక్స్ట్ లెవెల్ పోయా, నెక్స్ట్ లెవెల్ అని నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ 10 hours ఎందుకు తీసుకోలేదంటే ఇంకా దానికి హారన్ లేదు కదా, హారన్ ఖరాబ్ అయింది. సో ఈరోజే కనుక్కున్నా హారన్. ఇంకా నా అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ మేలో ఆర్డర్ పెట్టిన పార్ట్స్ ఇప్పుడు వచ్చినాయంట. ఇంకా కొంచెం రాబోయే బాగుంటుంది. సో మేలో ఆర్డర్ పెట్టిన పార్ట్స్ ఇప్పుడు వచ్చినాయి. 6 months బ్రో. అప్పుడెప్పుడు విజయవాడ పోయినప్పుడు కాలిపోయినాయి చూడు. హారన్ ఎంత వెళ్తా ఇక క్రేజీ. నాకైతే మైండ్ ఎగిరిపోయింది. నార్మల్ హారన్ పెట్టించిన 1000 రూపాయలు కూడా కాదు. బాస్ని మన కవాసాకి 10 hours అయితే 8000 చేంజ్ అంట జస్ట్ హారన్. మైండ్ ఎగిరిపోయింది. రేపు పోవాలా సర్వీసింగ్ కూడా. ఈరోజు దొరికింది కొంచెం టైమే. సో షార్ట్ స్పిన్ వేసేసి అట్లనే డిన్నర్ చేసేద్దాం. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇడ్లీ దగ్గరికి వెళ్తున్నా. ఇడ్లీ ఇంకా నేను 2017 నుంచి ఫ్రెండ్స్ అనుకుంటా పబ్జీలో. ఏ బండి వల్ల ఫస్ట్ దాన్ని చూపిస్తున్నా. పాపం మీ బండి చూపించలేదు ఇంకా, దానికోసం వెళ్తున్నాగా. అయితే క్రేజీ అంటే క్రేజీ పోయేది. ఇట్లా ఈజీ వెళ్ళిపోతుంది తెలుసా సైకిల్ లేక. ఆ 10 hours అనుకో బర్రే 200 kilos ముడ్డి కింద పెట్టుకొని ఇట్లా ఊపాలా. దానికో 130 అంత వెళ్తుంది అంతే. కొన్ని రోజులతో అన్ని వీక్ పడేస్తాం. 100 kgs చేస్తాం బండి. ఎట్లా మా తమ్ముడు మేలో వస్తుందంట. వాడు వస్తే కొన్ని పార్ట్స్ తీసుకొస్తాడు ఈ బండిని. కొన్ని ఆర్డర్ పెట్టిస్తాను. ఇక్కడ దీని ఎగ్జాస్ట్ కూడా దొరకలేదు. మరీ ఘోరం భయ్యా. 90,000 అంట దీని ఎగ్జాస్ట్. ఒకటి ఆన్లైన్లో చూసిన, అది కూడా స్లిప్ ఆన్ టైటానియం. నాకు 10 hours 90,000. దీనికి అంతగానం పెట్టి 4,10,000 బండికి ఎంత ఉందో 4 లక్షలు చేంజ్ అంటే దానికి 90,000 పెట్టి ఎగ్జాస్ట్ చేపిస్తే మా అయ్యకి తెలిసి ఏం లేదు తీస్తాడు. ఎంత అనుకుంటున్నావు? 410. ఎంత కట్టినా నాకు ఇప్పలేదు. నేను ఏమన్నా కదా 4 లక్షలు ఇట్లా కట్టినా 2 ఫ్యామిలీ ట్రాన్స్పోర్ట్ ఏమో కదా బండి అయితే వచ్చింది. లాంగ్ డ్రైవ్ యాక్చువల్లీ నేను అక్టోబర్ ఎండింగ్లో అట్లా ట్రేడింగ్ అందరూ చెప్పేసినాము వాళ్ళకి.
కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నా, మీరు కూడా వెళ్తుంది. మార్కెట్ ఏం బాగుంటుంది, వేర్ ఇష్యూ అనిపించేసింది అప్పుడు. నేను బేర్ మార్కెట్లో నాకు అస్సలు చేయబోద్ది కాదు కదా, తెలుసు యూ కెన్ ఎర్న్ మనీ ఇన్ బేర్ మార్కెట్, కానీ అంతా కష్టపడి సంపాదించిన బుల్ మార్కెట్లో నాకు రన్స్ ఇష్టం, బుల్ రన్స్ ఇష్టం, నిమ్మలంగా పెట్టి చూస్తుంటా. చాలామంది బేర్ మార్కెట్లో పైసలు కూడా పోగొట్టుకుంటారు భయ ఫుల్గా. ఇప్పుడు పడ్డది కాదు, లేస్తుంది అని. నా కింద ఇద్దరు, ఒక అక్షయ్ అన్నకి ఇంకొకటి జతిన్, వాళ్ళిద్దరికి నేర్పిస్తుంది. వాళ్ళు కూడా అప్పుడే ఆపేస్తుంది. ఇంకా నుంచి స్టార్ట్ ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాను. కుంభమేళా పోయేసినాయి అది కోసం ఫస్ట్ క్యాండిల్స్ మార్కెట్. చాలామంది నేర్పి అంటారు, నేర్చుకుని పోయి యూట్యూబ్లో చాలా నేను నేర్చుకుంటాను. నాకే టైం లేదు, నీకు తిరగాల, నీకు నేర్చుకోవాలా అర్థం కాదు. 100 మెసేజ్లు వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో, బ్రో తీసుకెళ్ళి. యూట్యూబ్లో బొచ్చడు కోర్సులు ఫ్రీగా ఉన్నాయి. అందరూ నిజంగా తెలుసా దునియా ఎంత హ్యూమన్స్ ఎంత మ్యానిపులేటివ్ అంటే, ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు, నేను కూడా స్టార్టింగ్లో చాలామందిని చూస్తాను ఇట్లా నాతో పాటు, వాళ్ళు 15,000 20,000, ఒకడైతే ఏకంగా 3 లక్షలు 3 lakhs కోర్సు, ట్రేడింగ్ కోర్స్ అంట. బొచ్చు వాడికే చక్కగా రాదు నేర్పించేటోనికి, వాడిన కోర్సులు నేర్పిస్తాడంట. అంత పెట్టి నేర్చుకుంటాను, ఏమైనా సంపాదిస్తుందా అంటే లేదు. ఒకరి దగ్గర నేర్చుకుంటారు, 10 మందిని సలహాలు అడుగుతారు, 10 ఫెయిల్ అవుతారు. ఫిక్స్గా ప్లాన్, ఒకటే ప్లాన్ వేసుకొని ఒకటే చూసుకొని. ఇప్పుడు ఒక మెంటార్ ఉన్నాడు, ఒక్క మెంటార్ త్రూ నేర్చుకొని అదే ఫాలో అయినా అనుకో, ఎప్పుడైనా సరే లాస్ట్కి ఒక ఆఫ్టర్ 2-3 years మార్కెట్లో కంపల్సరీ 3 years కూర్చోవాలి. 3 years ఉంటేనే నీకు అప్పుడు అర్థమవుతుంది అసలు, అరే నేను ఇన్ని రోజులు చేసింది టైంపాస్ రా, ఇది యాక్చువల్ మార్కెట్ అంటే. ఇప్పుడు జనాలు ఎట్లున్నారు అందరూ అంటే ఈజీ మనీ ఎట్లా అంటే క్విక్, ఇట్లా పైసలు పెట్టాలి, 5,000 పెట్టాలి, 5,000 రావాలి, అంటే 10,000 రావాలి, అట్లా ఆశతో ట్రేడింగ్కి వస్తుంది. అట్లయితే కాదు. పీపుల్ అది తీసుకోండి, జూదం అన్నట్టే, నిజంగానే జూదం. ట్రేడింగ్ అంటే చాలామంది అంటారు జూదం అని, రానోడు అంటాడు జూదం అని చెప్పి. పైసలన్నీ బొంగు మొత్తము ఒకటే రోజుల 3 లక్షలు 4 లక్షలు ఓడగొట్టుకొని ఇంకా ట్రేడింగ్ అంటే ఇది పోతే అంటే వస్తేనేమో వావ్ అంటారు. అందుకే నేను ఎవరిని నేర్చుకొని పోయా మీరే. చాలామంది అడుగుతారు ఇది చేయాలి. ఒకసారి ఒక ఫ్రెండ్కి తెలుసు హైలైట్, వాడు మస్తు వెళ్ళి జస్ట్ ఒక 20,000 లాస్ట్ ఉన్నాడంట, 20-30,000 లాస్ట్ ఉన్నాడు. సమ్వేర్ 2 years బ్యాక్. ఆ 2 years బ్యాక్ ఏం చేసినా అంటే, వాడు నాకన్నా ఇక్కడ లాస్ ఉందన్నా, కొంచెం రికవరీ అయ్యేవా, నా దగ్గర ఇంకో 50,000 ఉన్నాయి అట్లా మేము చెప్పిండు. సరే కానీ చూడు 1 year ఇట్లా హోల్డ్ చేయాలి, లేదంటే అయితే 6 months to 1 year అని చెప్పిన. 6 months to 1 year అంటే సరే భయ్యా చేస్తా అది ఇది అని. మన లాస్ అంతా పొంగు 20 some చేంజ్ ఉంది అంతే. అయితే వాడు, నేను ఒక స్టాక్ చెప్పిండే వాడికి, వాస్కో ఇంజనీరింగ్ అని చెప్పి. వాస్కో ఇంజనీరింగ్ స్టాక్ చెప్పగానే వాడు కొన్నాడు. సమ్వేర్ అరౌండ్ 20, ఎగ్జాక్ట్ ప్రైస్ గురించి లేదు, 26-27 రూపీస్కి కొన్నాం. అరే అప్పట్లో 19 రూపీస్కి మొత్తం నా ఫండ్స్ డంప్ చేసినా నేను ఆ స్టాక్ మీద, నేనే చిల్లు కూర్చున్నా. సో వాడు అది 26కి వాడుకున్నాడు, నేను 19కి ఎంత కొన్నా. 26కి వాడుకున్నాక అది 30 వరకు వెళ్ళింది. నెక్స్ట్ డే వచ్చి వాడు జిమ్లో చాలా ఖుషి అయిపోయింది. అయ్యా 30 వెళ్ళింది, 4 రూపీస్ ఇట్లా. అంటే వాడు కూడా సమ్ 60,000 ఇన్వెస్ట్ చేసింది కదా, సో ప్రాఫిట్ మంచిగానే ఉండే. అది నెక్స్ట్ డే ఏమైంది, సడన్గా 22 రూపీస్కి పడిపోయింది. పడంగానే ఇంకా నాకు ఫోన్ చేసి దమ్దం చేసి స్టార్ట్ చేసాడు, ఏంటి ఇది ఇట్లా అయ్యింది, నువ్వు చెప్పినావు అనుకున్నా. అరే భయ్యా నీ పైసలు పోయినా అనుకో, నేనే ఇస్తాను, మొత్తం 50,000 మూసుకొని హోల్డ్ చేసుకో, ఇంత వస్తుంది, నేను ఆ రోజే నీకు ఫోన్ చేస్తాను, ఆ రోజు తీసేకే అన్న. సో ఆఫ్టర్ నేను మన 6 months పీరియడ్ ఇచ్చిన, 5 months 4.5 monthsలో వెళ్ళిపోయింది స్టాక్ మంచిగా 80-85 వరకు రీచ్ అయింది. వానికి అప్పుడు ఫోన్ చేసి భయ్యా తీసేసే స్టాక్ 85 వెళ్ళిందంటే ఆడంతవరకు చూసుకోలే కూడా అది ఆ స్టాక్. అని ఇంకా ఎక్స్ట్రీమ్ ఖుషి అయిపోయింది. వాళ్ళ ఆశ చూడు, 85 వెళ్ళినప్పుడు తీసేయచ్చు కదా, తీయకుండా భయ్యా నువ్వు 100 వెళ్తావు కదా, 100 వరకు హోల్డ్ చేస్తా భయ్యా అని. ఆ రోజేమో 1 ఇట్లా కొంచెం ఒక 5-6 రూపీస్ ఫ్లక్చుయేట్ అయితేనే అంత భయపడ్డాడు. ఇప్పుడు ఆశ చూడు 100 వెళ్తుంది కదా, అది నెక్స్ట్ డే తప్పన 60 కొట్టు. మళ్ళీ ఆడ అమ్ముకున్నాడో లేదో నాకు సంబంధం లేదు, ఇంకా 6 నుంచి అంత కాంటాక్ట్ లేదు. అట్లుంటారు భయ్యా జనాలు, గ్రీడీ.
అందుకే నేను ఎవ్వరికి ఏం నేర్పాను, నా పని నేను నేర్చుకుంటా. సారీ ఏమనుకోకండి, నేర్చుకోండి మీరు కూడా. నేర్చుకోండి, దెబ్బలు పడుతూనే ఉంటే దెబ్బలు పడుతుంటేనే నేర్చుకుంటారు. వచ్చు ఒకటేసారి నేర్చుకుంటే కిక్ ఉండదు, పడాలా. ఎక్కువ రుచిపోతుంది, సైడ్ కాపీ కిక్ చేయాలా. మా ఏరియా ఏం సిల్లు ఉంటుంది తెలుసా, మస్తు ఉంటుంది ఏరియా. సఫిల్ కూడా కనీపురి. మీ అమ్మ ఈయన పిల్లు కొని పడేస్తుంటే అయిపోయి, మా వాళ్ళు అంతా ఈయనే ఉన్నారు. ఇక మా ఇంటి నుంచి తిరిగి రావాలంటే దా కిందన్నా ఇడ్లీ. అబ్బా ఏమున్నావే మినియన్ లెక్క. ఎందుకురా? ఏం కలర్ ఇది? బాలే కలర్ పోయింది మొన్నటి ఫోటోకి. చలోదా. అరే నువ్వు పొట్టిదాన్ని ఎక్కే బండి ఎట్లా ఎక్కేకు? ఎక్కడికి వస్తాను లాస్ట్ టైం. ఓకే F3కి రూట్ ఎటు? రైటా లెఫ్టా? గట్టి పట్టుకో, వీలు వస్తుంది తెలుసా? వీలు కొడదామా? ఇడ్లీ వీలీ కొడదామా? ఇట్లా వీలీ కొట్టుకుంటూ వెళ్దామా? ఎందుకు? రైటా స్ట్రైటా? దీన్ని కొడతలేను. ఈ మాట లేదు. మీ యూకే ఏమైంది? దీని మీద ఎక్కేయచ్చు మొత్తం. ఎక్కిద్దామా? రోడ్ మీద పోతే మజా వస్తుంది. ఇట్లా డివైడర్ల మీద దాని మీద దీని మీద వెళ్తే మజా వస్తుంది. మా ఫ్రెండ్ గాంధీ పోయి నేకేరో అంటే బాగుంటాయి. ఏది ఇప్పుడు వెళ్ళేటప్పుడు ట్రై చేద్దాం. ఎవరు? విచ్ వన్? దిస్ వన్? I don't know which dirt bike, but like he's trying to ride. He's thinking to ride. ఇది రోడ్ లీగలే. ఫస్ట్ బైక్ ఇది. యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ బైక్ ఇది. అవునా? సో మేబీ దిస్ ఓన్లీ ఈస్ ట్రైంగ్ టు రైడ్. హైదరాబాద్ అయితే ఫస్ట్. క్రేజీ బోల్స్. కలర్ రెండు సేమ్ పెట్టినాడు. ఇది పట్టుకో. రికార్డింగా? హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. అరే నీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదరా? యా. నీ యూట్యూబ్ ఛానల్ పేరు? వివిడ్లీ. VIVDLYYT. పబ్జీ ఆపేసి Valorant. అరే నేను వేసుకున్న బొంగు కూడా వస్తలేదు నాకు ఏమని. You should play more. Crazy. Oh my god, this is amazing. I want this to make vlogs. Do you like my hair color, guys? ఇక్కడ ఒక కలర్ ఉంది. It's fading, bro. It's a natural process. Same pinch. Oh yeah. It was ఈ కలర్ ఉండేది సమ్మర్ దాకా. ఇప్పుడు కొంచెం ఫేడ్ అయింది. Now it's becoming pink. పై నుంచి బ్లాక్. మా నుంచి బ్లాక్ ఉంటాయి, మొత్తం పింక్ వేసుకుంటారు.
అర్ధ గంటకి నా బర్గర్ వచ్చింది. crazy. మా ఇడ్లీ అయితే వచ్చేసి జబ్బర్ ఇస్తుంది కూడా. అయిపోయింది కూడా సార్. ఇప్పుడు మనం జబ్బరిద్దాం. ఇడ్లీ కష్టపడి కంప్లీట్ చేసినా. ఇంకా ఉంది 10%. తిండ్రో కొంచెం. నాకొద్దు, నాకు బర్గర్ Viewers కి నేను మా viewers మా ఇడ్లీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖాళీ పిల్ల తలగబెట్టి అంటీస్ తలగబెడుతుంది మొత్తం గేమ్ని. మనం ఎన్ని ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ రా? నేను 17 అనుకున్నా, నువ్వు 16 అని చెప్పినావు. 18, 19, 20, 21, 22, 23, 24, 25. 10 सालों रा. 9 years old. నేను 7 ఇయర్స్ అనుకున్నా. What the fuck? మళ్ళీ కలిసింది 2 years బ్యాక్. 2 times in 10 years. గేమ్లేమో రోజు మార్నింగ్ 6 వరకు లేదంటే పండుకోకుండా 11 ఆడుతుంది. hours a day, 10 hours a day. We should do shifts. పండుకోకుండా మరీ ఆడుతుంది. It was good days. లైఫ్ వాజ్ గుడ్. 10.10 ratings to me. అట్లనే అదే చేతిలో ఒక పోలింగ్ సెట్ చేయి కదా. అదైతే చేయాలి. Bye guys. డిడ్ యూ స్వామి? I saw you in one of your YouTube channels. చూసా, నాకు ఫ్యాన్స్ ఉన్నారు. Famous friend. What's your name? I'm Amartya. Amadya. You? Amish. Amish. Nice to meet you. Thank you. Hello. Bye bye. మన మొగాల కూడా ఫ్యాన్స్ ఉన్నారు. I క్యూటీస్. have a famous friend. Let's go. जा. अच्छा पिच टुगेदर हाँ. चलो. They're in their martial arts clothes. He's feeling bad. ఏం కాదు. Actually, your face is not seen. Hey, वो तेलुगु अच्छा. అరే ఇడ్లీ నాలో కూడా తీసేది. Thank you so much. ये food अच्छी. चलो बाय. Cute, no? Bike కూడా చేరటేసిన. It's so cute. ఫైనల్లీ ఐ మెట్ ఏ ఫ్యాన్. Crazy. Let's go. You'll always remember this first time. You already had fans, though, right? 1K uన్నా అంటే. వచ్చి కలవడం ఫస్ట్ టైం. So cute. అందరూ ఉంటారు That కానీ made my day, bro. పెద్దోళ్ళు ఉంటారు. నాకు అది నచ్చదు. నాకు చిన్న చిన్న క్యూటీసే బైక్ ఫ్యాన్స్. అప్పట్లో నేను కూడా అది నువ్వు తీసుకోవద్దాను నాడికి కానీ నాకు 2 years బ్యాక్ చెప్తాను పోదాం. కాదు దీనికి అయ్యావా బ్యాక్ ఏమి క్రేజీ రియల్ మ్యాన్ బ్రో. I heard PewDiePie say, what you know? No, Marcus Brownlee, MKBHD, tech YouTuber. It's like real men don't put back cover. ఈవెన్ నెక్స్ట్ టైం మనం 10 hour మీద వద్దామే. నువ్వు 10 hour మీద వస్తే ఇంక అందరు నిన్నే చూస్తుంటారు. మీ ఫ్యాన్స్ నేను మిస్ అవుతుండ్రా. అందరు రాకేష్ భయ్యా అని అడుగుతుండ్రు. ఎందుకు? ఫ్యాన్స్కి అట్లా అంటే ఎట్లా హర్ట్ అవుతారు. రాకేష్ అని కొత్త షాప్ పేరు ఏంది? మేక్ యూర్ ఓన్ బ్యాగ్. ఆడకొచ్చి కలవమని రాకేష్ కావాలంటే. లొకేషన్ 5th బేకరీ దగ్గర సైనిక్పురి.
5th Avenue. నేను ఉండాలి కదా. ఎందుకు నీ బండి నువ్వు లేకుండా ఎవరు ఉంటారు? వాన్ లెక్కన ఒక సైకడేలిక్ ఆటేసి టైం ఉందా? ఏంద్రా నాకు ఆడ పోయేంత టైం ఉందా? లేదు. మరి నేను ఆడెట్లుంటా? 10 రూపీస్ డిస్కౌంటా? షటిల్ బ్యాట్ ఇచ్చి ఎందుకు? అరే నా సబ్స్క్రైబర్స్కి డిస్కౌంట్ ఇవ్వ రాదురా? ఎవరికి ఇస్తారా? ఎంత? 150. 150? 9. అరే నువ్వు పెట్టిందే 150 రూపీస్కి కదరా, 9 రూపీస్ ఎక్కువ నారా, దరిద్రునివి రా నువ్వు. మైనీస్ కొంచెం ఎక్కువ వేస్తా, వెరైటీ మైనీస్ వేస్తా, కొంచెం ఎక్కువ వేస్తా. చూసినా చికెన్ ఎక్స్ట్రా. చికెన్ ఎక్స్ట్రా. దట్స్ గుడ్. ఎట్లా నడుస్తుంది కొత్త బిజినెస్? నడుస్తుంది మంచిగా. కొత్త బండి ఎప్పుడు? నువ్వు పోలే ఇంతకు ముందు ఆడికి? పోయినా. అరే తిందాం అనుకున్నారు, ఆ పిల్ల ఆడ తినగానే కడుపు నొప్పి ఫుల్ అన్నది. ఏ నీ అమ్మకి పోరిలేంద్రా గింత తినగానే ఇంత అంటారు. మనం చూడు ఒక ఫుల్ బిర్యానీ తింటాము, దాని తర్వాత మందు తాగుతాము. ఇంట్లో ఎట్లా తింటారు అనుకున్నాం మనం? ఫస్ట్ టైం అయితే తింటాం చూడు, ఇష్టపడినట్టు బాగా తాగి అట్లా తింటే ఇంట్లో బయటకు వచ్చినాక యాక్టింగ్ చేస్తే అట్లా లాట్ పోస్ట్ చేసి ఇడ్లీ మళ్ళీ ఫీల్ అయిపోతుంది మా ఇడ్లీ. అది తినదులే ఆ బక్క పిల్ల. ఏమోరా ఎవరైతే ఏమో కానీ బక్కపానం సర్టన్ వీళ్ళు అని చెప్తలేదు, నార్మల్గా చెప్తున్నా. అచ్చా నీ పోరి గురించి చెప్తున్నావా? ఎవరైనా నార్మల్గా 50% మంది అట్లుంటారు, 50% మంది ఇట్లుంటారు. మనం ఏడ పోయినా సిగ్గుపడేది. బయట ఇంతే తింటారు, నువ్వు ఇంటికి పోయినా గట్టిగా తలిగించేస్తారు. స్విగ్గీ జొమాటో ఎవరి వల్ల బతుకుతుంది అనుకుంటా, వీళ్ళ వల్లనే మళ్ళా. recording ఉందా?
దీని మీద ఫరక్ కూడా పడుతుంది. I want to do it really so bad కానీ ఏముంది తెలుసా ఆ మెషిన్ ఇదిగో ఎగిరేయ్, ఎయ్, ఎయ్. కూర్చోబడి ఇప్పుడు అర్థమైందా కేఎల్ఎక్స్ ఎందుకు అంత బాగుంది అని చెప్తున్నా 10R కన్నా. చలో ఫ్రెండ్స్, గుడ్ నైట్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్, టేక్ కేర్, బాయ్.